హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక కీలకమైన విషయం గురించి మాట్లాడబోతున్నాం. అదేంటంటే భిన్నమైన మనస్తత్వాల మధ్య జీవించడం మరియు మన సబ్ కాన్షియస్ మైండ్ను సంపదపై ఎలా ఫోకస్ చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మన సమాజంలో అనేక రకాల భిన్న మనస్తత్వాలు కలిగిన వారు ఉన్నారు. దానివల్ల ఈ సమాజంలో మనం డైవర్ట్ అవ్వకుండా జీవించడం అంత ఈజీ కాదు. ఎందుకంటే మీకు ఒక ఒపీనియన్ ఉంటుంది, అవతల వాళ్లకు ఒక ఒపీనియన్ ఉంటుంది. ఈ అభిప్రాయాలు కలిపి నడిపించుకోవడం నిజంగా కష్టమే. అంతెందుకు, ఒక ఇంట్లోనే 5 ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఆలోచిస్తారు. ఇలాంటి భిన్న మనస్తత్వాల మధ్య మనం ఎలా జీవించాలి, ఆ జీవనంలో మనకే ఒక ప్రత్యేకతను ఎలా సంపాదించుకోవాలి అనేది ఈ వీడియోని మీరు చివరి వరకు చూస్తే తెలుస్తుంది. మనకి నెపోలియన్ హిల్ ఒక గొప్ప సూత్రం చెప్పారు. అదేంటంటే, నువ్వు ఏదైతే చూడగలుగుతావో దానిలాగా తయారవుతావు. నువ్వు పదే పదే ఏది చూస్తావో అదే నీ జీవితంలోకి ఆకర్షించగలుగుతావు. ఇది వినడానికి బాగుంది, కానీ మనకి కావాల్సిన దానిని చూడడం అనేది నిజంగా ఛాలెంజింగ్తో కూడుకున్న పని. ఎందుకంటే మన జీవితంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం అనేక రకాల పాత్రలు పోషిస్తాం. ఇంట్లో ఫ్యామిలీతో గడుపుతాం, బయటకు వెళ్ళాక సమాజంతో మమేకమవుతాం, ఆఫీస్కి వెళ్ళాక కలీగ్స్తో కలిసి పనిచేస్తాం. ఇలా ప్రతి చోట మనం ఇతరుల అభిప్రాయాలను వింటాం, మన అభిప్రాయాలను చెప్తాం. ఇలా ఎన్నో రకాలుగా ఇతరుల ఆలోచనలు, అభిప్రాయాలు మనలో కలిసిపోతాయి. ఈ క్రమంలో మన మనస్సు పూర్తిగా అట్మాస్ఫియర్కి అలవాటు పడిపోతుంది. ఉదయం లేవగానే ఇంట్లో పిల్లల చదువు, తల్లిదండ్రుల ఆరోగ్యం, ఇంటి ఖర్చులు ఇవన్నీ మనస్సులో మొదటి స్థానంలోకి వచ్చేస్తాయి. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఈరోజు మీటింగ్ ఎలా ఉంటుంది, ఈరోజు టార్గెట్స్ ఎలా పూర్తి చేయాలి, ఇవే ఆలోచనలు ప్రధానంగా మారిపోతాయి. మరి ఫ్రెండ్స్తో కలిసినప్పుడు రాజకీయాలు, సినిమాలు, క్రికెట్, గాసిప్స్ ఇలా రోజంతా ఇతరుల విషయాలు, వారి అభిప్రాయాలు, వారి సమస్యలు మన మనస్సును నింపేస్తాయి. దాంతో మనలోని నిజమైన ఆలోచన, నాకు సంపద కావాలి, నాకు డబ్బు కావాలి, నేను ఐశ్వర్యవంతుడిని కావాలి అనే దానిపై దృష్టి చాలా అరుదుగానే వస్తుంది. మనకు కావాల్సిన సంపద అనే ఆలోచన వచ్చిన మరుక్షణం వెంటనే దాన్ని ఇతర విషయాలు డిస్ట్రాక్ట్ చేసేస్తుంటాయి. ఇంట్లో మీరు నేను డబ్బు గురించి ఆలోచించాలి అనుకున్న వెంటనే పిల్లల ఫ్యూచర్ గురించి చింత మొదలవుతుంది. ఆఫీస్లో మీరు నేను ఐశ్వర్యం గురించి విజువలైజేషన్ చేయాలి అనుకున్న వెంటనే బాస్ నుంచి వచ్చిన మెయిల్ లేదా కాల్, కలీగ్స్ నుంచి వచ్చిన ఫోన్ కాల్ మీ దృష్టిని మార్చేస్తాయి. దీంతో మన మైండ్లో డబ్బు గురించి చేసిన ఆలోచనలు క్రమంగా బలహీనమైపోతున్నాయి. మన సబ్ కాన్షియస్ మైండ్కి పదే పదే ఆలోచన ఇవ్వకపోతే అది దాన్ని పట్టుకోదు. మీరు శ్వాసను ఆపలేరు, గుండె కొట్టుకోవడాన్ని ఆపలేరు, అవి ఆటోమేటిక్గా జరుగుతాయి. అలాగే మీరు మీ సబ్ కాన్షియస్ మైండ్కి ఒక ఆలోచనను నిరంతరం ఇచ్చేంత వరకు అది ఆటోమేటిక్గా ఆ ఆలోచనపై పనిచేయదు. మనకున్న అతిపెద్ద ఛాలెంజ్ ఏంటంటే, మనకు కావాల్సిన ఆలోచనను ఎప్పటికప్పుడు మన సబ్ కాన్షియస్ మైండ్లో నిలబెట్టుకోవడం. మనస్సు అనేది ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది, శ్వాసను ఆపలేం కదా, అలాగే ఆలోచనలను కూడా ఆపలేం. కానీ ఆ ఆలోచనలు సరైనవైనట్లు మనం చూసుకోవాలి. అందుకే మీరు ఏ పని చేసినా సరే మీ లోపల డబ్బు, సంపద, ఐశ్వర్యం అనే ఆలోచనలు నిరంతరం కొనసాగాలి. ఆఫీస్లో మీ బాస్తో మాట్లాడుతున్నప్పటికీ మీ మైండ్ లోపల సంపద, సంపద, సంపద అని మననం చేస్తూ ఉండాలి. ఫ్రెండ్స్తో సరదాగా గడుపుతున్నప్పటికీ లోపల ఒక చాంట్ డబ్బు, డబ్బు, డబ్బు అని మీకు వినిపించాలి. ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి ఉన్నప్పటికీ లోపల ఎల్లప్పుడూ ఐశ్వర్యం, ఐశ్వర్యం, ఐశ్వర్యం అనే అఫర్మేషన్ కొనసాగాలి. ఈ 3 పదాలు మీ మైండ్లో పదే పదే రిపీట్ అవుతుంటే అవి క్రమంగా ఒక మంత్రంలా మారిపోతాయి. మంత్రం అంటే ఏమిటి? మనం పదే పదే జపించే పదం, దానికి ఒక ప్రత్యేకమైన శక్తి కలుస్తుంది. అలాగే డబ్బు, సంపద, ఐశ్వర్యం అనే పదాలను మీరు పదే పదే మననం చేస్తే అవి కూడా ఒక అనంతమైన ఎనర్జీని ఆకర్షిస్తాయి. చివరికి మీరు ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా మీ సబ్ కాన్షియస్ మైండ్ దాన్ని పట్టుకొని మీ జీవితంలో సంపద, ఐశ్వర్యం, అభివృద్ధి అన్నింటినీ ఆహ్వానించడం మొదలు పెడుతుంది. ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి.
మీ ఆలోచనలకు ఉన్న శక్తి అపారమైనది. మీరు సంపద కావాలని కోరుకున్నప్పుడు మీ అంతర్గత శక్తి దానికి సంబంధించిన అన్ని మార్గాలను అన్వేషిస్తుంది. ఏ దారుల్లో మీకు ధనలాభం కలుగుతుంది, మీ ఆర్థిక పరిస్థితిని ఎలా పటిష్టం చేసుకోవాలి అనే దానిపై ఒక పక్కా ప్రణాళికను రచిస్తుంది. అలాగే ఐశ్వర్యం కావాలన్నప్పుడు మీరు ఏ స్థాయిలో నిలబడాలి, ఆ వైభవానికి అవసరమైన వ్యూహం ఏమిటి అనే అంశాలపై పూర్తి స్పష్టతతో ఒక డిజైన్ను తయారు చేస్తుంది. మీకు స్పృహలో లేనప్పటికీ తెర వెనుక ఈ మొత్తం ప్రణాళిక అమలు చేస్తూ మిమ్మల్ని సహజంగానే సరైన మార్గంలో నడిపిస్తుంది. కానీ మీరు ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది అనే ఆలోచనలో ఉంటారు. కానీ అదేం చేస్తుందంటే మీకు తెలియకుండానే మీరు నేను అని పలికిన వెంటనే మీ తరువాత మాట్లాడే ప్రతి మాటకు, ప్రతి భావానికి, ప్రతి ఊహకు విశ్వం ఒక ఖచ్చితమైన డిజైన్ చెక్కడం ప్రారంభిస్తుంది. డిజైన్ మీ నమ్మకాలు, మీ అలవాట్లు, మీ ఎంపికలు, మీ శక్తి వీటన్నింటినీ పోగు చేసుకుని నిశ్శబ్దంగా రూపం దాలుస్తుంది. కానీ అది ఎలా జరుగుతుంది, ఏ దారిలో వస్తుంది అన్నది మీ పని కాదు. మీరు ఎలా జరుగుతుంది అని ప్రశ్నించడం మొదలు పెడితే ఆ శిల్పి చేతిని మీరే పట్టుకొని అడ్డుకున్నట్లవుతుంది. మీకు తెలియకుండానే మీ సందేహాలు, మీ అపనమ్మకాలు మీ రూపకల్పనలో పగులు సృష్టిస్తాయి. విశ్వం యొక్క ఆ ఖచ్చితమైన డిజైన్కి మీరు అంతరాయం కలుగజేస్తున్నారు. ఎప్పుడైతే ఆ పవిత్రమైన ప్రణాళికలో అలజడి మొదలవుతుందో అప్పుడు మీ జీవిత ప్రయాణంలో గందరగోళం, అశాంతి తప్పవు. జీవితం ఒక తిన్నగా సాగకుండా అస్తవ్యస్తమైన చిక్కుముడిలా మారిపోతుంది. కాబట్టి మీరు చేయవలసిందల్లా మీకు కావాల్సింది స్పష్టంగా చెప్పాలి. డబ్బు కావాలి, సంపద కావాలి, ఐశ్వర్యం కావాలి, అంతే. అది ఎలా వస్తుంది, ఎవరు తీసుకువస్తారు, ఎప్పుడు వస్తుంది, ఏ రూపంలో వస్తుంది అన్నది మీ పని కాదు. అది విశ్వం అల్లే డిజైన్. నాకు ఇది వస్తేనే నేను చేస్తాను, ఇది రాకపోతే నేను చేయలేను అనే షరతులు పెట్టకండి. ఇలాంటి కండిషన్స్ మీరు పెడితే ఆ షరతులకే బందీ అయిపోతుంది. మీరు ఎదురు చూస్తూనే ఉంటారు, అవకాశాలు తలుపు తట్టినా కనిపించవు. కాబట్టి మీ కోరికను క్లియర్గా ప్రకటించండి. ఎంత డబ్బు కావాలి అనే దాన్ని సంఖ్యల్లో చెప్పండి. సంపద అంటే ఏమిటో నిర్వచించండి. మీ ఇంట్లో ఒక మంచి డైనింగ్ సెట్, కంఫర్టబుల్ హోమ్, ఒక ఫ్లాట్ లేదా ఒక పొలం, మంచి కార్, గ్యాడ్జెట్స్, ఒక చిన్న లైబ్రరీ, అద్భుతమైన కిచెన్, ఇవన్నీ సంపదలో భాగమే. ఇవి ఎలా వస్తాయో ఆలోచించకండి, జస్ట్ ఊహించండి, అనుభవించండి, పొందండి. ఇప్పటి నుంచి నేను ఇప్పుడు చెప్పబోయే మాటల్ని కట్టిబెట్టండి. నేను దాన్ని ఎలా చేయాలి, ఎలా పట్టుకోవాలి, ఎన్నిసార్లు ప్రయత్నిస్తున్నా జారిపోతుంది వంటి బలహీనమైన మాటలను మీ డిక్షనరీ నుంచి శాశ్వతంగా తొలగించండి. మహానుభావుడు నెపోలియన్ హిల్ చెప్పినట్లు, మీరు దేన్నైతే నిరంతరం చూస్తారో, దేన్నైతే మనస్ఫూర్తిగా నమ్ముతారో దాన్ని నిజం చేసుకోగలరు. కాబట్టి మీరు ఏ పని చేస్తున్నా సరే మీ అంతరంగంలో, మీ సబ్కాన్షియస్ మైండ్లో డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం, ఆనందం వంటి పదాలను ఒక మంత్రంలా జపించుకోండి. ఆ పదాల శక్తికి మీ ఆలోచనలను, భావోద్వేగాలను అప్పగించండి. అప్పుడు చూడండి, అద్భుతాలు వాటంతట అవే మీ జీవితంలోకి ఆహ్వానించబడతాయి. మీరు వాటిని వెతకడం కాదు, అవే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఇక నుంచి మీరు చేయాల్సింది ఒక్కటే, మీ దృష్టిని కోరుకున్న దానిపైన ఉంచండి. రోజు కొద్దిపాటి చర్యతో, అంటే రోజు కొద్దిపాటి యాక్షన్తో దానివైపు కదలండి. మిగతా డిజైన్ని విశ్వాన్ని చేయనివ్వండి. మీ కలలు నిజమై మీ జీవితం సంతోషంతో నిండిపోతుంది. థ్యాంక్ యూ. ఈ వీడియోకి ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి. అలాగే లైఫ్కి పనికొచ్చే ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్.